హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పవన్. టుడే టాపిక్ వచ్చేసి ఆన్లైన్లో బస్ టికెట్ ఎలా బుక్ చేయాలి. 100 కిలోమీటర్స్ కానివ్వండి, 500 కిలోమీటర్స్ కానివ్వండి, ఒక ట్రావెలింగ్ పక్క స్టేట్ వెళ్ళేంత వరకు కూడా ఒక బస్ స్టాప్ నుంచి ఇంకో బస్ స్టాప్ వరకు స్లీపర్ బస్సెస్ ఆన్లైన్లో బస్ టికెట్ ఎలా బుక్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేటిఎం సెర్చ్ ఆఫ్ ఎనీ యాప్లో అయినా చేయవచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అర్థమైపోతే మీరు ఏ యాప్లో అయినా చేసుకోవచ్చు. సో స్పీడ్గా నేను ఫస్ట్ అభిబస్ అనే యాప్ ఓపెన్ చేసి అభిబస్ యాప్లో ఎలా సీట్ సెలెక్ట్ చేసుకోవాలి, అమౌంట్ ఎలా పే చేయాలి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ చాలా చూడండి. ఫస్ట్ అభిబస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. చూడండి, నా దగ్గర ఆల్రెడీ అభిబస్ యాప్ ఇన్స్టాల్ అయింది కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీ యొక్క ఈమెయిల్ తోటి, నంబర్ తోటి సైన్ ఇన్ చేసుకోండి. అభిబస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది. ఇది ఉంచి సార్ ఇక్కడ తిరువనమలై అని రాసి ఉంది. ఇది ఇక్కడ. సో ఫస్ట్ మనం ఈ పికప్ పాయింట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ పెడుతున్నాను. పికప్ పాయింట్ దగ్గర హైదరాబాద్ అని పెడితే హైదరాబాద్లో చాలా బస్ స్టాప్స్ ఉంటాయి. అదే బస్ స్టాప్స్ చూపిస్తుంది. ఎక్కడ మీరు పికప్ చేసుకోండి. కేపీఎస్బీ, అమీర్పేట్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, కుకట్పల్లి, ఇలా అన్ని రకాలు చూపిస్తుంది. సో మనం కుకట్పల్లి అని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన డ్రాపింగ్ పాయింట్ కుకట్పల్లి అంటే కుకట్పల్లి దగ్గర బస్సు వచ్చి ఆగుతుంది. మనం అక్కడ ఎక్కుదాం. నెక్స్ట్ డ్రాపింగ్ పాయింట్ అక్కడ ఎక్కితే నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాం. మన తమిళనాడు పోవాలనుకుంటే తమిళనాడు, చెన్నై అని చూపిస్తుంది. బెంగళూరు పోవాలనుకుంటే బెంగళూరులో బస్ స్టాప్స్ మెజెస్టిక్, మారతాలి, కేఆర్పురం, ఆనందరావు సర్కిల్ ఇవన్నీ కర్ణాటకలో బస్ స్టాప్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై పెడుతున్నా, తమిళనాడు, కిలంబక్కం, మదావరం, వెల్లాచరి, గోయిండి, ఇలా రకరకాలుగా అంటే అందులోని బస్ స్టాప్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అరుణాచలం టెంపుల్ పోదాం అనుకున్నాం. అరుణాచలంని అక్కడ ప్లేస్ని ఇంకోటి తిరువనమలై అంటారు. సో తిరువనమలై అయినా టైప్ చేద్దాం. తిరువనమలై వచ్చింది తమిళనాడు. అదే కుక్కట్పల్లి హైదరాబాద్లో కుక్కట్పల్లి అనే బస్ స్టాప్లో మనం బస్ ఎక్కితే తిరువనమలై దగ్గర డ్రాప్ చేయడానికి మనం డెస్టినేషన్ అనేది ఈ టైం అడుగుతున్నాం. ఇప్పుడు డేట్స్ ఇక్కడ అక్టోబర్ 2025 క్యాలెండర్ లోగో ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు బస్సెస్ ఎప్పుడు అవైలబుల్గా దొరకాలి అనుకున్నది. ఇప్పుడు 27, 28, 29 ఇవన్నీ మనకు బస్సెస్ ఎప్పుడు పోవాలనుకున్నది. నవంబర్ ఉంది, డిసెంబర్ వరకు ఉంది. అంటే నెక్స్ట్ నేను చెప్తున్నా, ఇప్పుడు ఫ్రైడే 31 అక్టోబర్ అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. సో 31 అక్టోబర్ని పిక్ చేసుకొని సర్చ్ బస్సెస్ అని ఓపెన్ చేసిన తర్వాత ఎన్నో బస్సులు వస్తాయి. మైత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది ఒక బస్సు, శ్రీవారి ట్రావెల్స్ అనేది ఒక బస్సు, శ్రీవారి ట్రావెల్స్ ఇంకోటి, జగన్ ట్రావెల్స్ బస్సు, జేబీటీ ట్రావెల్స్, జగన్. బోర్డింగ్ పాయింట్ నుంచి ఒక డ్రాపింగ్ పాయింట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు టైప్స్ ఆఫ్ బస్సెస్ చూపిస్తాడు. ఆ టైప్స్ ఆఫ్ బస్సెస్కి ఒక్కొక్క బస్కి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. ఒక దాంట్లో ఏసీ ఉంటుంది, ఒక దాంట్లో ఏసీ ఉండదు. ఒక టైంకి వస్తుంది. ఇది ఒకటి 5:45కి వస్తే మార్నింగ్ 5:45కి ల్యాండ్ అవుతాం. 6 o'clock వస్తే మార్నింగ్ 5కి ఇంకో బస్ ల్యాండ్ అవుతాం. ఆ తర్వాత సీట్ దొరకకపోతే ఇంకో బస్సులో వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేస్తే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఖాళీ ఉన్నాయి. మనకి ఇంకో బస్సు కావాలి అనుకుంటే ఇంకోటి బిఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ 3480. ఇది ఇందులో సీట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. చిన్న మైత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే బస్సు పేరు మైత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. 17:45 అంటే ఈవినింగ్ టైం వస్తుంది. 5:45 అంటే మార్నింగ్ టైం వస్తుంది. 12 hours జర్నీ. ఈచ్ పర్సన్కి 1769 రూపీస్. 23 సీట్స్ అంటే 23 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నట్టు. 4.6 రేటింగ్ ఇచ్చిండు. ఏసీ స్లీపర్ అంటే సీట్ అంటే కూర్చునే, స్లీపర్ అంటే మనం అది పడుకునే స్పేస్ అనేది ఉంటుంది, నిద్రపోయే స్పేస్ అనేది ఉంటుంది. సో 2+1 ఏసీ స్లీపర్ అంటే ఆ బస్సులో ఏసీ కూడా ఉంటుందని వాడు చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం ఇంకా క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ 1869 ఉంది, అది అవైలబుల్ ఉంది అన్నట్టు. దాని కింద యాష్ కలర్లో ఉంది అంటే సీట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, బుక్ అయిపోయింది, సీట్ లేదు. అదే ఫస్ట్ సీట్ 1869 అనేది సీట్ ఖాళీగా ఉంది అన్నట్టు. బస్సుకి పైన సీట్స్ ఉంటాయి, బస్సుకి కింద సీట్స్ ఉంటాయి. లోవర్ అనేది బస్లో డ్రైవర్కి ఈక్వల్ రో ఉంటాయి, ఇవి లోవర్ సీట్స్ అన్నట్టు. అదే అప్పర్ సీట్స్ అంటే పైన సీటు మీద సీట్ ఉంటుంది కదా, ఇదే అప్పర్ అన్నట్టు. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. చాలామంది లాస్ట్ సీట్స్ అనేది సెలెక్ట్ చేసుకోరు. సో ఇక్కడ కాస్ట్ని బట్టి కొన్ని సీట్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రైవర్ వెనుకకే 2169 ఒకటి ఉంది, ఇంకోటి 2169 ఒకటి ఉంది. ఈ స్లీపర్ మీకు ఎలా ఉంటుందంటే క్లియర్గా చెప్తాను. స్లీపర్ మనం నిద్రపోవడానికి జాగా అనేది ఉంటుంది. అలాగే ఇంకో 216 ఉంది పక్కకి, అంటే ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. 2 స్లీపర్స్ పక్కకే ఉంటాయి. అదే 1869 ఇది ఒక్కటే చూస్ చేస్తే దీనికి ఈ 216కి మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ మనం నడుస్తాం. ఓకే, నేను చెప్పింది క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇది కూడా చూద్దాం. పింక్ కలర్ ఉంది కదా, పింక్ కలర్ యాష్ అంటే ఆల్రెడీ బుక్ అయిపోయింది అన్నట్టు. సో పింక్ కలర్ ఉంది అంటే ఇక్కడ ఉమెన్ సీట్ అనేది బుక్ చేసుకుంది అని అర్థం.
ఇంకా నార్మల్ బుక్ అని వస్తే గర్ల్ అవ్వచ్చు లేదా బాయ్ అవ్వచ్చు, బుక్ చేసుకున్నారు సీట్ అని అర్థం. ఆ తర్వాత మనం ఇప్పుడు ఎలా పే చేయాలంటే, ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి ఇవే, ఇది ఖాళీ ఉంది, ఇది ఖాళీ ఉంది, ఇది 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 సో ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ అయితే. 2069 ఒక మనం ఫ్రెండ్స్తో పోవాలనుకున్నప్పుడు ఇలా బుక్ చేసుకుంటే పర్లేదు. సో 2069 రెండు బుక్ చేసుకున్నాం. టోటల్గా 5907 అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ ప్రొసీడ్, ఓకేనా, ప్రొసీడ్ అని బుక్ చేసుకోవాలి. ఇక్కడ అమ్యానిటీస్ అని ఉంది కదా, అమ్యానిటీస్ అంటే బస్సులో ఎలాంటి ఏవి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి సౌకర్యాలు అని. డ్రైవర్, కండక్టర్, ఛార్జింగ్ పాయింట్, ఫస్ట్లో ఛార్జింగ్ పాయింట్ ఉంటుందని చెప్తున్నాడు. బ్లాంకెట్స్ ఉంటాయి, వాటర్ బాటిల్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్. జీపీఎస్ ట్రాకింగ్ అంటే లొకేషన్ అనేది ట్రాక్ అవుతుంది. వాడు ఒక లింక్, మనం ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఒక లింక్ ఇస్తాడు. ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్లో లింక్ ఇస్తాడు. ఆ లింక్ క్లిక్ చేస్తే లొకేషన్ అనేది వస్తుంది. బోర్డింగ్ పాయింట్స్, బస్ అనేది హైదరాబాద్లో ఇక్కడిక్కడ ప్యారడైజ్ దగ్గర, ప్యారడైజ్ దగ్గర, జేబీఎస్ దగ్గర, సికింద్రాబాద్ దగ్గర, అంటే అక్కడ వచ్చి బస్సు ఆగుతాడు కొంచెం వరకు. 15కి అంటే 3 o'clock అక్కడ ల్యాండ్ అవుతాడు. ఆ తర్వాత 3-4కి ప్యారడైజ్ దగ్గర, 3-5కి జేబీఎస్ దగ్గర అలా అవుతాడు. సో మనం హైదరాబాద్లో ఈ బస్ స్టాప్లో తొందరగా వచ్చి బస్ ఎక్కొచ్చు అని. ఆ తర్వాత డ్రాపింగ్ పాయింట్స్ చూసుకుంటే టీవీఎస్ టోల్గేట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అవల్పూరిపేట బస్ స్టాప్. అవల్పూరిపేట బస్ స్టాప్ అంటే డైరెక్ట్ తిరువణమలైకి అని పెట్టాను కదా, 1 November 5:55 AM తిరువణమలైకి డ్రాప్ అవుతుంది అని ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు. సో ప్రొసీడ్ అని ఉంది కదా, సీట్ అనేది క్లిక్ చేసిన తర్వాత నీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ ఇస్తాడు, ఏ సీట్ కావాలని. సో నాకు ఇక్కడ ఈ సీట్ కావాలి అనుకుంటున్నాం. ఈ సీట్ ఎక్కడ వస్తుంది అంటే, మనం స్లీపర్ బస్సులో కింద రో ఉంటుంది కదా, కింద రో కాకుండా పైన రోలో లెఫ్ట్ సైడు లాస్ట్కి థర్డ్ సీట్, లాస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ లాస్ట్ నుంచి థర్డ్ సీట్ అప్పర్ ఇది. సో ఇక్కడ ప్రొసీడ్ అనేది సెలెక్ట్ చేస్తే ఏబిఎస్, సికింద్రాబాద్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకో. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు కుక్కట్పల్లి కాకుండా వేరే ఏదైనా ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యారడైస్ అనుకుంటున్నాను, ప్యారడైస్ సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది, ఇక్కడ పెట్టినా. మళ్ళీ డ్రాపింగ్ పాయింట్ నీకు తిరిగే ఇచ్చిండు అంటే తిరువణమలై దగ్గరికి వెళ్ళేలోపు నీకు 3 బస్ స్టాప్స్ వస్తాయి. ఆ 3 బస్ స్టాప్స్లో నువ్వు ఏదనుకుంటున్నావు అంటే, నేను అవలేరుపేట బైపాస్ బస్ పాస్ అనుకుంటున్నాను. సో ఇది కూడా సెలెక్ట్ చేయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే, ప్యాట్నీ బస్ స్టాప్ దగ్గర బస్ వస్తే మనం ఎక్కుతాం. తర్వాత అవలేరుపేట బస్ అంటే తిరువణమలై దగ్గరనే, అక్కడ దిగుతాం. ఇక్కడ చిన్న ఒక మన పేరు, ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్, 23 ఏజ్, మేల్, 25 మేల్. ఇది ఎందుకు ఫిల్ చేస్తున్నామంటే, మనం టికెట్ అనేది బుక్ చేసిన తర్వాత అక్కడ వెరిఫికేషన్కి అంటే సీట్లు వెళ్ళేటప్పుడు బస్ డ్రైవర్ అడుగుతాడు, సీట్లో కూర్చుంటున్నావు, ఇంతకి నీ పేరేంటి, ఏమని బుక్ చేసినావు అని చెప్తే మనం బుక్ చేసిన పర్సన్ పేరు, పలానా అబ్బాయి పేరు, అతని ఏజు, ఫీమేల్ అని మనం చెప్పుకున్నాం అనుకో, ఓకే నీ సీటే అని వాడు యాక్సెప్ట్ చేసి పంపిస్తాడు అన్నట్టు. సో కొన్ని ఆఫర్స్ అనేది చూసుకొని ఇక్కడ ప్రొసీడ్ అనేది క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ వెళ్తుంది. పేమెంట్ ఆప్షన్ వెళ్ళిన తర్వాత ఇక మనం ఇక్కడ పే చేసుకోవాలి. పేమెంట్ చేసిన తర్వాత మీ వాట్సాప్కి, మీ ఈమెయిల్కి, ఇంకా మీకు సపరేట్ మెసేజ్ యాప్కి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అబౌట్ బస్సు గురించి. ఏమిటి అంటే, బస్ డ్రైవర్ ఎవరు, బస్సు నడిపే ఆ డ్రైవర్ యొక్క ఫోన్ నెంబరు, జీపీఎస్ ట్రాకింగ్ అంటే అదే లొకేషన్ ఇక్కడ ఉంది ప్రజెంట్, బస్సు యొక్క బండి నంబరు అన్నీ నీకు వాట్సాప్లో మెసేజ్ అనేది కంపల్సరీ వస్తుంది. మీరు భరిస్తున్నాను చూడండి, అభిబస్ అనే కాదు, ఏ యాప్లో అయినా మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది ఇన్ఫర్మేషన్. ఫ్రమ్ ఎల్జీ బస్ అంటే బస్ యొక్క పేరు ఎల్జీ బస్, సర్వీస్ నెంబర్ ఎల్జీటీ, ఏ డేట్కి, డిపార్చర్ టైం, ఏ టైంకి టికెట్ బుక్ చేస్తే టికెట్ ట్రైన్ వస్తుంది అని, సీట్స్ ప్రతి సీట్కి ఒక నెంబర్ ఉంటుంది కదా అది. బస్ టైప్ 2+1 భారత్ బెంజ్ స్లీపర్ ఏసీ. బోర్డింగ్ పాయింట్ నీకు ఫోన్ నెంబర్ ఇచ్చిండు, బస్ పార్ట్నర్ హెల్ప్ లైన్ నంబర్, ఆ బస్కి సంబంధించిన ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చాడు. వెహికల్ నెంబర్ ఇచ్చాడు కదా, అదే వెహికల్ నెంబర్ని మీరు బస్సు వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయాలి. ఈ వెహికల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఏంటంటే, బస్ టికెట్ బుక్ చేసిన తర్వాత ఏది పడితే ఆ బస్ అనేది ఎక్కొద్దాం చూసుకోవాలి. బస్ నెంబరు మనం బుక్ చేసుకున్న తర్వాత మెసేజ్లో వచ్చిన బస్ నెంబరు, ఇక్కడ వచ్చిన బస్ నెంబర్ రెండు మ్యాచ్ అనేగా చూసుకోవాలి. అలాగే బస్ డ్రైవర్కి కాంటాక్ట్ అవ్వాలి, బస్సు మీదేనా కాదా, ఈ నెంబర్ ఉంది ఇదే కాదా అని చూసుకోవాలి. ఆ తర్వాత బస్ డ్రైవర్ అడుగుతాడు నీ పేరు, నువ్వు చెప్పాలి. నీ పేరు నువ్వు ఏమని బుక్ చేసినావో చెప్తే అతను కూడా కన్ఫర్మ్ అవుతుంది వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్న పర్సన్సే అని. అలా కొన్ని కరెక్ట్గా ఫాలో అవుతే అదే బస్ ఎక్కగలం. ఏది పడితే బస్ ఎక్కినాం అనుకో, ఒక స్టేట్ కాకుండా ఇంకో స్టేట్ తీసుకెళ్తాడు. డబ్బులు బొక్క, టైం బొక్క, అన్నీ బొక్క. సో అలా చేసుకోకండి. తిరువణమలై కాదు, ఇంకా వేరే దగ్గర పోదాం ఎడిట్ ఆప్షన్ ఉంది, ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే హైదరాబాద్ టు తిరువణమలై కదా, ఇప్పుడు బెంగళూరు టు తిరువణమలై, బెంగళూరు టు హైదరాబాద్ అని కొడదాం. బెంగళూరు టు ఫస్ట్ ఫ్రైడే కొట్టినాక ఇప్పుడు ఫస్ట్ సాటర్డే కొడదాం. సర్చ్ బస్సెస్ రకరకాలుగా టైం చూసుకొని మనం ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇలా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అండి. ఛానల్కి మంచి రీచ్ వస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం వస్తలేరు. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.